ఈరోజు రెసిపీ దద్దోజనం అండ్ ఆలూ ఫ్రైస్. నాకు నూకన్నంతో దద్దోజనం తినాలంటే చాలా ఇష్టం. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఒక స్టవ్ మీద అన్నం పెట్టేసుకున్నాను, ఇంకో స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఆలూస్ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా చెమ్మ లేకుండా పొడి పొడిగా సెట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఈ ఆలూస్ అన్నిటిని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవడమే. ఈలోపు పోపులు పెట్టేసుకుందాం. కాసంత నూనె పోసి ఆవాలేసి చిటపటలాడించి జీలకర్ర, కందిపప్పు, మినపప్పు వేసుకొని దోరగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి ఆ తర్వాత అల్లం ముక్కలేసి ఆగండి, ఆలూస్ ఫ్రై అయిపోయినాయి. అన్ని తీసి పక్కన పెట్టుకొని అందులోనే కొంత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఇంగువ కాస్త తీసుకొని లాస్ట్ లో కరివేపాకు కాస్త తగిలించి వండి వార్చుకున్న ఈ రైస్ లో పోపులన్నీ వేసుకొని అలా కలుపుకొని నేనైతే ఇంట్లో తోడుకున్న గడ్డ పెరుగునే యూస్ చేస్తానండోయ్. అప్పుడే కదా ఆ టేస్ట్ అదరగొట్టేది. కలిపి పక్కన పెట్టేసుకొని ఈలోపు ఉప్పు మిరపకాయలు ఫ్రై చేసుకుంటాను. ఉప్పు మిరపకాయ లేకపోతే దద్దోజనం తినడమే వేస్ట్ అబ్బా. ఆ తర్వాత చిన్న టచ్అప్ ఆలూ ఫ్రైస్, క్రిస్పీగా స్పైసీగా అప్పప్ప భలే ఉంటుంది అనుకోండి. సెగలో కష్టపడిపోతున్నానని మా నాన్నగారు నాకు జ్యూస్ కూడా తెచ్చిచ్చేశారు. ఇదిగోనండి, రెడీ అయిపోయింది క్రిస్పీ ఆలూ ఫ్రైస్ అండ్ దద్దోజనం. కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. టొమాటో పచ్చడి అండ్ ఉప్పు మిరపకాయతో సర్వ్ చేసుకున్నాను.